నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. డి కామేశ్వరి గారు రచించిన గమ్యం అనే కథను వినేద్దామండి. రాత్రి 9 దాటింది. అరగంట నుంచి వీధి గుమ్మం దగ్గర నిలబడి వచ్చేపోయేవారిని ఆశగా చూస్తోంది సీత. రాముడు రాడా, నన్ను రక్షించడా అనే ఆశతో ఎదురుచూసే అశోకవనంలో సీత కాదు ఈ సీత. నా కోసం ఏ రాముడు రానక్కర్లేదు, రావణుడైనా చాలు, మగాడైతే చాలు, 4 డబ్బులిచ్చేవాడైతే చాలు అన్నట్టు గుమ్మం ముందు ఎవరైనా కనపడితే ఓ నవ్వు విసిరి 4 అడుగులు ముందుకేసి ఆ సాల్తీ ముందుకెళ్ళగానే ముఖంలో నవ్వు మాయమయ్యేది. ముఖం ముటముటలాడించుకుంటూ ఈ దొంగనాయాళ్ళందరూ పెళ్ళాల కొంగు పట్టుకు తిరిగే పిరికి నాయాళ్ళైపోతున్నారు. ఎదవలు తాగి తాగి గుట్కాలు మింగి ముంగి కొజ్జా వెదవలైపోతున్నారు. ఆమె నోట్లోంచి బూతుమాట. ఆకలికి ఎన్ని బూతులైనా వస్తాయి మరి. అప్పటికి అరగంట ముందు బియ్యం డబ్బా పీకి లాగి దులిపినా గుప్పెడి గింజలు కూడా రాలేదు. ఆ ఉన్న గింజల్నే 3-4 గ్లాసులు నీళ్లు పోసి గంజిలా తయారు చేసి ఇంత ఉప్పేసి చదువుకుంటున్న కూతురిని పిలిచింది. ఇవాళన్నా అన్నం వండలేదా అమ్మా, రొట్టన్నా చేయరాదా? కంచం చూసి గుణుస్తూ అంది రేణుక. ఉల్లిపాయ సగం కోసి సగం ముక్క కూతురి కంచం ముందు పెట్టి, బిర్యానీ వండి పెడతా రా, ముందు ఇది తాగు, వేడిగా ఉంది, రేపు ఇది ఉంటుందో లేదో హేళనగా నవ్వి తను కంచం ఎత్తి గంజి తాగడం మొదలుపెట్టింది. తల్లిని మింగేసేటట్టు చూసి గబగబా గంజి తాగి విసురుగా లేచి వెళ్ళిపోయింది కూతురు. కంచాలు గిన్నెలు కడిగి వంటిల్లనబడే 6 అడుగుల గదిని తడిగుడ్డతో తుడిచి పెరటి గుమ్మం ముందు పెట్టిన బాల్చీలో నీళ్లతో పళ్ళు తోమి పుక్కిలించింది. తొడుక్కున్న నైట్ గౌన్ తీసి గుమ్మం మీద వేసి 2 చెంబులు నీళ్లు పోసుకుంది. కాగితం ముక్కలో చుట్టి చూరులో దాచిన సబ్బు ముక్క తీసి ఒళ్ళు రుద్దుకుంది. దండం మీద వేళ్లాడుతున్న పరికిణీ కట్టుకుని తువ్వాలు కట్టుకుని ముందు గదిలోకి వచ్చి మూలనున్న చాప దిండు దుప్పటి తీసుకెళ్లి వంటింట్లో వేసి పోయి పడుకో, చదివింది చాలే అంది. 10 ఏళ్ల రేణుక తల్లి వంక తిరస్కారంగా చూసింది. రోజు అలవాటైన తంతే గనక మాట్లాడకుండా పుస్తకాలు పెట్టి మీద పెట్టి వంటింట్లోకి పోయింది. యువతల నుంచి గడియ పెట్టి పరుపు కింద పెట్టిన తెల్ల చీర, గులాబీ పూలున్న తెల్ల నైలాన్ చీర, తెల్ల జాకెట్టు తొడుక్కుని చిన్న పౌడర్ డబ్బాలో పౌడర్ కాస్త వంపుకుని ముఖానికి మెడకి పాముకుంది. కాస్త పౌడరు జాకెట్లో చల్లుకుంది. అద్దం వెనుక దాచిన అరిగిపోయిన లిప్స్టిక్ తీసి వేలితో పెదాలకి పాముకుంది. జుట్టు దువ్వుకుని క్లిప్ పెట్టి అద్దంలో ఇటు తిరిగి వయ్యారంగా చూసుకుంది. పరుపు మీద దుప్పటి తీసి దులిపి వేసింది. తలగడలు సర్ది బయట గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది. ఆఖరికి నిరీక్షణ ఫలించినట్టు ఓ స్కూటరు నెమ్మదిగా వచ్చింది. ఎవరికోసమో చూస్తున్నట్టు అటు ఇటు చూస్తున్నాడు ఆ వ్యక్తి. స్కూటర్ గుమ్మం దగ్గరికి రాగానే అరసెకన ఆగినట్టు కనపడింది. ఓ నవ్వు విసిరింది సీత. స్కూటర్ కదిలి ముందుకు వెళ్ళింది. ఆమె ముఖం వాడిపోయింది. 4 అడుగులు ముందుకెళ్లిన స్కూటర్ మళ్ళీ వెనక్కి వచ్చింది. సీత సంబరంగా అతడికి ఎదురు వెళ్ళి, రండి లోపలికి రండి అంది. చూడు, నీ పేరేమిటో, నేను అందుకోసం రాలేదు అన్నాడు ఆ వ్యక్తి. మరెందుకొచ్చావురా? నా ముఖంలో కోతులాడుతున్నాయేమో చూడాలని వచ్చావా? తిరస్కారంగా ఓ చూపు విసిరింది. ఇదిగో, నీవు నాతో 1 గంట రాగలవా? ఎక్కడికి? ఇంట్లో చిన్న పిల్లుంది, అలా నేను బయటికి రాను. గంటలో మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తా. చిన్న ఎక్స్ట్రా వేషం వేయడానికి అర్జెంటుగా రావాలి. నేను మాట్లాడుకున్న మనిషి కాలు ఇరిగి రాలేదు, షూటింగ్ ఆగడానికి లేదు, అందుకే ఇప్పటికిప్పుడు ఓ ఆడమనిషి గబగబా చెప్తూ 500 ఇస్తా, త్వరగా వెళ్ళాలి అన్నాడు సీతను తొందర పెడుతూ. 500 అనే మాట తప్ప సీతకి ఇంకేమీ వినపడలేదు. అడ్డమైన 5గురితో పడుకుంటే కూడా రానంత డబ్బు. షూటింగా? నాకేం వచ్చు నటించడానికి? అదంతా మేం చూసుకుంటాం. వస్తే త్వరగా రా, లేదంటే ఇంకొకరు. ఇప్పుడే వస్తున్నా. గబగబా లోపలికి వెళ్ళింది. కూతురు మంచి నిద్రలో ఉండటం చూసి బయటికి వచ్చి గడియ వేసి తాళం పెట్టి స్కూటర్ ఎక్కింది. 10 నిమిషాల తర్వాత ఓ పెద్ద బంగళా ముందు స్కూటర్ ఆగింది. ఆ తర్వాత ఏదో కలలో మాదిరి గబగబా అద్దం ముందు కూర్చోబెట్టి పేకువాట్ మొహానికి పామి జుట్టు విరబోసి బాబ్లా చేసి ఓ సల్వార్ కుర్తా వేసుకురమ్మన్నారు. దుస్తులు మార్చుకున్న తర్వాత ఆమెను లాక్కపోయినట్టే కెమెరాలు లైట్లు వెలిగే చోటుకి తీసుకుపోయి నిలబెట్టారు. చేతిలో కాగితాలు పట్టుకున్న ఒక అతను వచ్చి, ఇదిగో అమ్మా చూడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ సోఫాలో కూర్చుని పుస్తకం చూస్తూ ఉంటావు. డోర్ బెల్ మోగుతుంది. లేచి అలా వెళ్ళి తలుపు తీయాలి. గుమ్మంలో అమ్మాయి నిలబడి ఉంటుంది. నీవా సరిత? ఏమిటే ఇలా ఇంత రాత్రి వచ్చావు అని ఆశ్చర్యంగా చూస్తూ అడగాలి.
ఆమె హీరోయిన్. నన్ను ఈ రాత్రి ఇక్కడ ఉండనిస్తావా అని అడుగుతుంది ఆరాటంగా. ఏమిటి, ఏమైందే, ముందు లోపలికి రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాగాలి. ఆమె లోపలికి రాగానే తలుపు వేసి ఇద్దరూ సోఫా వైపు నడిచి అక్కడ కూర్చోవాలి. ఏంటి, అర్థమైందా? చేస్తావా? చెప్పాల్సిన డైలాగ్స్ గుర్తున్నాయా? ప్రశ్నించాడు కాగితాలు పట్టుకున్న అతను. గబగబా తల ఆడించి ఓస్ ఇంతేనా అంది. సరే అయితే ఒకసారి చేసి చూపించు అన్నాడు. ఆ సీన్ అంతా తడబాటు లేకుండా సులువుగా చేసి చూపించింది. గుడ్, ఇప్పుడు మళ్ళీ మేము రెడీ అనగానే అలాగే చెయ్యాలి అన్నాడు డైరెక్టర్. లైట్లు వెలిగాయి. స్టార్ట్ కెమెరా, యాక్షన్. డైరెక్టర్ వెనక నుంచి కేక. టీవీ ముందు కూర్చున్న డైరెక్టర్ ముఖంలో తృప్తి, సంతోషం. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా ఈ పిట్టని? వ్యూ ఫౌండర్లోంచి చూస్తే మంచి ఫోటోజెనిక్ ఫేస్, ముఖంలో ఫీలింగ్స్ కూడా బాగా ప్రజెంట్ చేసింది. ఇంకా 2 సీన్లు ఉన్నాయి ఈ అమ్మాయితో, రేపు లాగించేద్దాం. అసిస్టెంట్ డైరెక్టర్ వంక చూసి అన్నాడు డైరెక్టర్. హీరోయిన్ మళ్ళీ నెల వరకు అమెరికా నుంచి రాదు. చిన్న చిన్న టిడ్బిట్స్ 2 రోజుల్లో లాగించేయాలి. మర్చిపోకుండా రేపు రమ్మను అన్నాడు. నెక్స్ట్ సీన్లో సీత వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి కూల్ డ్రింక్ తీసుకొచ్చి హీరోయిన్కి ఇచ్చింది. ఇప్పుడు చెప్పు ఏమైందో అనే డైలాగ్తో ఆ 2వ సీన్ తీసేసరికి గంట పైన పట్టింది. 12 అవుతుండగా ప్యాకప్ చెప్పి అందరూ టకటకా మిషన్లలాగా లైట్లు, కెమెరాలు అన్నీ సర్దేశారు. పద, నిన్ను దింపేస్తా అన్నాడు జూనియర్ ఆర్టిస్టుల్ని సప్లై చేసే రాజేష్. మరి డబ్బు అంది సీత. జేబులోంచి 500 తీసి చేతిలో పెట్టి రేపు కూడా పనుంది, రావాలి, టైంకి చెప్పినట్టు రావాలి అన్నాడు. ఆనందంగా ఆరాటంగా గబగబా తలాడించింది. ఆ మేకప్ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకురా అని పంపాడు. స్కూటర్ మీద ఇంటికి వస్తుంటే గాల్లో తేలిపోయినట్టుంది సీతకి. ఇల్లు రాగానే ఎప్పుడన్నా ఏదన్నా వేషం ఉంటే పిలవండి సార్ వినయంగా అడిగింది సీత. సరే చూద్దాం, ముందు రేపురా అన్నాడు. 2 రోజుల్లో 1000 సంపాదన. ఆ రాత్రంతా సీతకి నిద్ర పట్టలేదు. పొద్దుటే సందు చివర ఇడ్లీ బండి చివర నుంచి 1/2 డజన్ ఇడ్లీలు 2 వడలు తెచ్చుకుని తల్లి కూతురు టీ తాగారు. కూతురు ముఖంలో ఆనందం చూసి ఒక డ్రెస్ కొంటా నీ కోసం అంది మురిపంగా కూతురినే చూస్తూ. ఆ రాత్రితో సీత జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు అనుకున్న పని 2 రోజులైంది. సెట్లో ఉన్న సీతను మరొక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ చూసి ఓ చిన్న రోల్ ఉంది అని బుక్ చేసుకున్నాడు. అలా ఆ నోటా ఈ నోటా సీత గురించి విని చూసి చిన్నా చితకా వేషాలు రావడం ఆరంభించాయి. 15 రోజుల్లో 4 వేషాలు దొరికాయి. పనిని బట్టి చేతికి 300 500 రాబడి. 2 పూటలా కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట దొరికింది తల్లి కూతుళ్ళకి. రాత్రిపూట సీత ఇంటి తలుపులు బంద్ అయ్యాయి. అబ్బో ఏటే 4 ఎక్స్ట్రా ఏసాలేసేసరికి మమ్మల్ని నిలగొడుతున్నావు, సినీ స్టార్ అని అనుకుంటున్నావా? తలుపు తీ. తాగొచ్చి తలుపులు బాదుతూ తిడుతూ బూతులు మాట్లాడుతూ అరిచేవాళ్ళు. అరిచి దొంగముండ పెద్ద పతివ్రత ఏసాలేస్తోంది, చూద్దాం ఈ భాగవతం ఎన్నాళ్ళో అని శాపాలు పెట్టి వెళ్ళేవారు. ఇవన్నీ చూసి అందరికంటే ఎక్కువగా సంతోషించేది ఎవరంటే సీత కూతురు రేణుక. రోజు రాత్రయ్యేసరికి చీకట్లో వంటగదిలో పడుకునే అవస్థ తప్పిందని రేణుక సంబరం. తల్లి చేసే పని పూర్తిగా అర్థం కాకపోయినా అడ్డమైన మగాళ్ళు ఇంటికి రావడం తగ్గిపోయింది. అమ్మతో పాటు మంచం మీద పడుకుని 2 పూటలా అన్నం తిని 2 మంచి బట్టలు కొనుక్కున్నందుకు సంబరపడిపోతూ తల్లి పట్ల విముఖత తగ్గి మనసారా మాట్లాడుతోంది. 25 ఏళ్లు నిండని సీతకి మనసు, శరీరం స్పందన కోల్పోయి 10 ఏళ్లు పైనే అయింది. అనుభూతులకు దూరమైన మనసు, ఆర్థిక అవసరాలకి అలవాటు పడిన ముద్దుబారిన శరీరం. బతుకులో ఏం మిగిలింది అనుకోవడానికి కూడా ఇష్టపడదు ఆమె. కళ్ళెదుట కూతురు రూపంలో తన తప్పు కనిపిస్తుంటే చేసిన ఆ తప్పుకి ఆ బిడ్డను పెంచడమే ఒక శిక్షగా మారడం, ఆ బిడ్డను పెంచడం కోసం ఈ రొంపిలోకి దిగడం తప్ప మరో మార్గం లేకపోవడం. కావాల్సిందే తనకి, తన బతుకిలా ఇంకెలా ఉంటుంది అనుకోవడం కూడా మానేసింది సీత. కన్నవాళ్ల ఉసురు తనకు తగలకుండా ఎలా ఉంటుంది? హాయిగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ తిరగాల్సిన 16 ఏళ్ల వయసులో మైమరచిపోయి శుక్లమసకలు కమ్మి ప్రేమను నమ్ముకుని గడప దాటిన ఆడపిల్లల కథలన్నీ ఒకేలాగా ఉంటాయని ఎందరు చెప్పారు, ఎందరు రాశారో, ఇంకెందరు చూశారో. అయినా ఆడపిల్లలకి బుద్ధి రాదు. రాత ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోక ఏమవుతుంది? ముద్దు మురిపాల 3 నాళ్ల ముచ్చట్లు పూర్తయ్యాక మాయమైపోయిన ప్రేమికుడు, కడుపులో పెరిగే బిడ్డ, ఆకలంటే ఎలా ఉంటుందో తెలియని అయినింటి ఆడపిల్లని ఆ ఆకలనేది ఏ స్థితికి దిగజారుస్తుందో స్వయంగా అనుభవించి పాఠం నేర్చుకున్న నాలాంటి అమ్మాయిల కథలు ఇంతే. తన కూతురికి తన వారసత్వం రాకూడదు. ప్రతి తల్లి అనుకునే మాటే సీత అనుకుంటోంది. ఆ పరిస్థితి రాకుండా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో మాత్రం తెలియదు సీతకి.
ఆ కోరికే విత్తనంలా నాటుకుంది ఆమె మనసులో. కానీ దాన్ని ఎలా మొలకెత్తించాలో, ఆ మొలక మొక్కగా మారితే ఏం పోసి పెంచి పోషించాలో తెలియదు సీతకి. ఇప్పటికీ ఇన్నాళ్లకి ఆ విత్తు చిన్న మొలక రూపం దాల్చింది. కాస్త పెంచి పెద్ద చేయవచ్చన్న ఆశ చిగురుటాకులు వేసింది. సీత కోసం 3-4 జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్స్, కాంట్రాక్టర్స్ రావడం పోవడం, తారీఖులు రాసుకోవడం. ఉదయం కూతురికింత వండి పెట్టి రోజంతా షూటింగ్లతో బిజీ అయి రాత్రి ఇల్లు చేరడం. ఇది సీత దినచర్య. తల్లి ఇచ్చిన తాళం చెవిని పక్కింటి మామ దగ్గర తీసుకుని రేణుక ఇంట్లో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడింది. కాస్త డబ్బు చేతిలో పడగానే ఆ కొంప మరీ దరిద్రం అనిపించింది సీతకి. పక్కనున్న కాలనీలో చవకలో చిన్న అపార్ట్మెంట్లోకి మారింది. మంచం, కుర్చీలు, ఫ్యాన్ లాంటి అవసరాలన్నీ సమకూరడం మొదలైంది. సినిమా వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోపెట్టద్దు, పక్క మీద ఎలా కూర్చుంటారు మరి? కట్టుకోవడానికి 4 చీరలుండొద్దు. తిండి, ఒంటిబట్ట, అందం మెరుగుపడింది. బుగ్గలకి మెరుపొచ్చింది. శరీరానికి నాజుకుదనం వచ్చింది. స్టైల్ మారింది. డబ్బుంటే ఏం చేయొచ్చో అవన్నీ ఒక్కొక్కటి దగ్గరికి చేరసాగాయి. బతుకు గాడిన పడిందన్న సంతోషం ఏడాదన్నా నిండకముందే నీవెవరో, నీ గతం ఏమిటో మర్చిపోనిస్తామా అన్నట్టు పొద్దున్నే 9 గంటల వేళ రాజేష్ సీత ఇంటి తలుపు తట్టాడు. సీత అడగకముందే రేపు షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పడానికి వచ్చాను. పాపం అనవసరంగా వస్తావని అని నవ్వి లోపలికి తొంగి చూశాడు. ఇంట్లో ఎవరుంటారు? ఒక్కత్తివేనా? ఇంత దూరం వచ్చినందుకు ఇన్ని టీనీళ్ళైనా పోయవా? అడిగాడు చనువుగా. సీత తడబడింది. అయ్యో రండి లోపలికి అంటూ దారిచ్చి కుర్చీ చూపించింది. నా కూతురు స్కూల్కెళ్ళింది. ఇవాళ మధ్యాహ్నం షూటింగ్ అని సావకాశంగా కూర్చున్నా. ఉండండి టీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళబోయింది. వద్దులే, ఊరికే అన్నా, కూర్చో, కబుర్లు చెప్పుకుందాం అని చెయ్యి పట్టుకులాగాడు. సీత కాస్త గతుక్కుమని నవ్వి వదిలించుకుని కుర్చీలో కూర్చుంది. చెప్పండి, కబుర్లు వింటాను. ఒట్టి కబుర్లేనా? ఇంకేమొద్దా అన్నాడు అదోలా నవ్వి. ఏం కావాలి? అర్థం కానట్టు అయోమయంగా అంది. నీకింత చేశాను, మరి నాకేమివ్వవా? కుర్చీలోంచి లేచి చటుక్కున సీత కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె ఒడిలో తలపెట్టాడు. సీత, నువ్వు నాకు కావాలి. నువ్వంటే ఇష్టపడ్డాను. ఎన్నాళ్ళుగానో చెప్పాలనుకుంటూ ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు అన్నాడు తమకంగా. సీత చటుక్కున అతని తల తోసేసి లేచి నిలబడింది. 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ, రాజేష్ గారు, దయచేసి నన్ను మళ్ళీ పాత సీతను చేయకండి. నన్ను ఇలా బతకనియండి. నిజమే, మీ ధర్మమా అని కాస్త మర్యాదగా బతకడం ఆరంభించాను. మళ్ళీ నన్ను ఆ రొంపిలోకి లాగకండి. మీకు దండం పెడతాను. కళ్ళ నీరు తిరుగుతుండగా దీనంగా అంది. ఛా, అలా ఎందుకు అనుకుంటావు? నువ్వంటే నాకు ఇష్టం. మనం ఆనందంగా గడపొచ్చు. ఆ పాత జీవితం మర్చిపో. అలా ఎందుకు అవుతుంది? నేను నీకు అండగా ఉంటాను అంటూ మళ్ళీ చేయి పట్టుకున్నాడు. సీత, నన్ను కాదనకు. నన్ను నమ్మితే నీకింకా మంచి జీవితం ఉంటుంది. కాస్త అందరూ ఇప్పుడే నిన్ను గుర్తిస్తున్నారు. సెకండ్ హీరోయిన్లు, సైడ్ రోల్స్ ఇప్పిస్తాను. నేను చెప్తే ప్రొడ్యూసర్లు కాదనరు. మనం ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఆనందంగా ఉందాం. సీతను దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. సీత నిస్సహాయంగా చూసింది. వద్దంటే కోపం వచ్చి వెళ్ళిపోతాడేమో, మళ్ళీ వేషాలు ఇప్పించడేమో. పాత జీవితం గుర్తు తెచ్చుకుని బిక్కచచ్చినట్టు ఉండిపోయింది. ఏమంటే ఏమవుతుందో, ఏం చెయ్యాలో, ఏమనాలో నిర్ణయించుకోలేక నిర్జీవంగా మౌనంగా ఉండిపోయిన సీతని, నిర్ణయం నాది, నీకేం చాయిస్ లేదు అన్నంత ధీమాతో ముందుకెళ్ళిపోయాడు రాజేష్. మరోసారి పతనం ఆరంభం. మేమేం తక్కువ తిన్నాం? రాజేష్ గాడికి ఎంత హక్కుందో మాకు అంతే ఉంది అన్నట్టు వెంకట్, యాదగిరి, హనుమంతు వేషాలిప్పించే అందరూ లైన్లో నిలబడ్డారు. డబ్బుతో వచ్చిన సుఖజీవనం, అలవాటైన సుఖజీవితం వదులుకోలేని బలహీనత ముందు ఆమె అయిష్టత వెనకడుగు వేయక తప్పలేదు. అప్పుడు మాస్, ఇప్పుడు కాస్త క్లాస్, అంతే తేడా. అప్పుడైతే రాత్రి బిజినెస్, ఇప్పుడు బిజినెస్ టైంలు మారాయి. షూటింగులు లేనప్పుడు, కూతురు ఇంట్లో లేనప్పుడు, వాళ్ళకి కుదిరి వాళ్ళ మూడ్, ఇష్టాయిష్టాలను బట్టి. సీతకి ఏమి ఇష్టాలుండే వీల్లేదు కాబట్టి నవ్వుతూ తలుపు తీసి ఆహ్వానించాలి. కూతురు పెద్దదవుతోంది. ఇక్కడికి వచ్చాక బతుకు బాగుండి తల్లి చేసే పనులు కంటబడక హాయిగా చదువుకుంటూ సంతోషంగా ఉంది. నీకోసమే, నీ సంతోషం కోసమే, నీ భవిష్యత్తు కోసమే అని పాడుకోకపోయినా సీత ధ్యేయం కూడా అదే. ఇంత దిగజారిన సీత ఏమీ అందనంత ఎత్తులకు ఎదిగిపోలేదు. రాత్రికి రాత్రి హీరోయిన్ అయిపోలేదు. అందర్నీ తన్ని పొమ్మనేంత స్థాయికేం రాలేదు. సీత 16 ఏళ్ల బాలాకుమారి కాదు, 30ల్లో పడిందామె. సెకండ్ హీరోయిన్, అక్కలు, చెల్లెళ్ళు, వదిన పాత్రలిచ్చి సరిపెట్టింది ఇండస్ట్రీ.
ఓ 2 బెడ్రూమ్ ఫ్లాట్కి యజమానురాలు కాగలిగింది. కూతుర్ని మంచి స్కూల్లో చదివించుకుంటూ రొటీన్ జీవితానికి అలవాటు పడిపోయింది. కానీ ఈ రొటీన్ జీవితానికి అలవాటు పడకు, ఇంకా నీ శిక్షాకాలం పరిసమాప్తి కాలేదు అన్న వార్నింగ్ వచ్చింది. రేణుకకి 15 నిండాయి. మెట్రిక్ చదువుతోంది. విరిసి విరియని మొగ్గలా తేలింది. చదువుకో, బాగా చదివితే నీవెంతవరకు చదివితే అంతవరకు చదివిస్తా. ఇంజనీరు, డాక్టరు, లాయరు, కలెక్టరు ఏదో ఒకటి కావాలి. చదువుకుంటే నీ బతుకెంత బాగుంటుందో మర్చిపోకు. రోజుకోసారైనా కూతురికి చెప్తోంది సీత. కూతురు నవ్వుతోంది. చదువుతున్నాగా అమ్మా అంటోంది. ఒక్కోసారి కూతురు కాస్త మూడిగా ఉందంటే చాలు వార్నింగ్లు ఇస్తుంది. మనసులో ఎక్కడో ఉలికిపాటు, భయం. కూతురికి తన పోలిక వస్తుందేమో. అమ్మో దేవుడా కాపాడు అంటూ దండాలు పెట్టుకుంటుంది సీత. ఆమె భయాలు ఉత్తి భయాలు కావని, నిజాలు కావచ్చేమోననే ఓ చిన్న సంఘటన సీత కంటి మీద కురుకు లేకుండా చేసింది. ఓ రోజు సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చేసరికి ఇంట్లోంచి మాటలు, నవ్వులు వినిపించాయి. హాల్లో శంకర్ అనే అసోసియేట్ డైరెక్టర్ కొత్తగా వచ్చాడు. ఆ కుర్రాడు, రేణుక కబుర్లు చెప్పుకుంటున్నారు. అదిగో అమ్మ వచ్చింది. అమ్మా, ఈయన నన్ను హీరోయిన్ని చేసేస్తాడట. కొత్త సినిమాకి హీరోయిన్ కావాలిట. రేణుక నవ్వుతూ అంది. సీత ముఖం పాలిపోయింది. రక్తం ముఖంలోకి పొంగుకొచ్చింది. వెంటనే నోర్ముయ్ అంది గట్టిగా. తల్లి ఎందుకంత గట్టిగా అరిచిందో అర్థం కాక రేణుక భయంగా చూసింది. వెళ్ళు, లోపలికెళ్ళు. నీకేం చెప్పాను? చదువు తప్ప ఇంకో మాట నీ నోట వినపడకూడదన్నానా? హెచ్చరించింది. బిత్తరపోయి చూస్తున్న శంకర్ వంక తిరిగి దండం పెడుతూ, బాబూ, చిన్నపిల్ల, చదువుకోవాల్సిన వయసు దానిది. లేనిపోని ఆశలు చూపించి దాని బతుకు నాశనం చేయొద్దు. లేదు, నిజంగానే. అపరకాళిలా నిప్పులు చెరిగే కళ్ళతో, వద్దు, నువ్వు నా కూతుర్ని ఏ హీరోయిన్ని చేయక్కర్లేదు, వెళ్ళు ముందు అని హుంకరించింది. అతని చెయ్యి పట్టుకుని గుమ్మం అవతలికి లాగి, మళ్ళీ ఇటు కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు వార్నింగ్ ఇస్తూ అరిచింది. శంకర్ గాబరాగా స్కూటర్ స్టార్ట్ చేశాడు. అమ్మా, ఏంటి అంత కోపం? ఎందుకలా అరిచావు? మాట్లాడుకు. నేను లేనప్పుడు వాణ్ణి ఎందుకు రానిచ్చావు? నీకేం చెప్పాను? నీకోసం ఏదో రోల్ ఉందని మాట్లాడాలని వచ్చి కూర్చున్నాడు. ఎవరు వచ్చినా మా అమ్మ వచ్చాక రండి అని చెప్పాలి, తెలిసిందా అని మళ్ళీ అరిచింది. తల్లి కోపం ఎందుకో అర్థం కాక మూతు ముడుచుకు లోపలికి వెళ్ళింది రేణుక. రెండో సంఘటనతో తనేదో గట్టి నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని సీత తలడిల్లిపోతూ 4 రోజులు రాత్రింపగళ్ళు ఆలోచించింది. ఎంత ధైర్యం వాడికి! ఆ హనుమంతు వెదోచూపు తన కూతురు మీద పడిందని తనకు అర్థమైంది. ఏం చెయ్యాలో ఆలోచించే లోపలే ఆ చెత్త వెధవ ఎంత మాటన్నాడు. అబ్బో సీత, నీకేటి ఇంకా? తల్లి కూతురు 2 చేతులా సంపాదించొచ్చు. దూర జాంపండులా ఉంది నీ కూతురు. కసుక్కున కొరికేయాలని ఉంది. తేలిగ్గా హేళనగా అనేశాడు. ఒక్క ఉదుటన కాళీ అవతారం ఎత్తి చేతిలో శూలం బదులు చీపురు కట్ట పట్టుకుని, ఏంట్రా పేలుతున్నావు? నాలుక చీరేస్తాను. ఛీ, ఇటు తల్లి అటు కూతురు కావాలా? కన్నెత్తి దాని వంక చూస్తే కళ్ళు పీకేస్తా. షర్టు కాలర్ పట్టి చీపురెత్తి చూపించింది. ఆవేశంతో ఊగిపోతూ. హనుమంతు ఆ రూపం చూసి కాస్త బెదిరినా, అబ్బో, కూతురు చేత ఏసం కట్టించవేటి? ఏసం కట్టాలంటే నా కాళ్ళకాడికి రావా? అప్పుడు చెప్తా. ఈ గోరోజనం అప్పుడు చూపించు. షర్టు కాలర్ విడిపించుకుని హేళనగా నవ్వి విసురుగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇన్ని కాలేజీలుండగా ఇంకో ఊరెళ్ళి హాస్టల్లో ఉండి ఎందుకు చదువుకోవాలి? మెట్రిక్ రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్తో పాస్ అయిన రేణుక తల్లి చేసిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ఇక్కడొద్దు, నేను షూటింగ్లని బిజీగా తిరుగుతూ ఉంటాను. ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉండొద్దు. హాస్టల్ అయితే బాగుంటుంది, మంచి స్నేహితులు దొరుకుతారు. నాకిక్కడ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొత్త ఊరు నేనెళ్ళను, నాకొద్దు మొండిగా వాదించింది. రేణు, నీకిప్పుడు తెలీదు. ఇక్కడ నువ్వు ఉండకూడదు. ఈ తోడేళ్ళు నిన్ను బతకనియ్యవు. నువ్వు వెళ్లాల్సిందే. నువ్వు బాగా చదువుకోవాలి. పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగం, అలాంటి జీవితం నీ సొంతం కావాలి. అందుకే పంపిస్తున్నాను. నువ్వు వెళ్తున్నావు అంతే. నిర్ణయం తనదే అన్నట్టు తేల్చి చెప్పింది. తోడేళ్ళేమిటి ఇక్కడికి ఎందుకు వస్తాయి? కూతురు అమాయకత్వం తల్లికి అర్థమైంది. నేను చెప్పేదేమిటో అర్థం కాని వయసు నీది. ఎదుగుతున్న పిల్లవి నువ్వు. ఏం జరిగేదే నీకు అర్థమయ్యేలోపు నీ మీద వల వేస్తారు. ఆ వలలో చిక్కుకుపోతావు. ఆశలు రేపుతారు. హీరోయిన్ అంటారు. కళ్ళ ముందు సినిమా కళ్ళలు చూపిస్తారు. మంత్రం వేసినట్టు ఆ మాటలకు లోబడిపోతావు. తేరుకోలేవు. మంచి చెడ్డ అర్థం కాని వయసు నీది. సినిమా వ్యామోహం అలాంటిది. ప్రతి ఆడపిల్ల హీరోయిన్ కాలేదు, అవ్వలేదు. 100లో 1 2 మిగతా అందరూ ఇదిగో ఇలా నాలా. నా జీవితం చూసావుగా.
99 మంది జీవితాలు ఇలాగే తెల్లారిపోతాయి. ఒక్కసారి సినిమా ఛాన్స్ వలలో పడితే పతనమే. నిన్నెలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. రొచ్చులోకి జారిపోతావు అంతే. ఆ ఊబిలోంచి పైకి రాలేవు. ఆవేశంతో అరుస్తున్నట్టే అంది. ఏమిటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? విసుగ్గా అంది. ఇప్పుడు నీకు అర్థం కాదు. అర్థమయ్యే వేళకి ఇంకేమీ మిగలదు. నన్ను చూశాక కూడా ఇలాగే బతకాలని ఉందా? నా బతుకు కుక్కలు చింపిన బతికైంది. ఎలాంటి వాళ్ళొచ్చి తలుపు తట్టేవారో నువ్వే చూసావుగా. అలాంటి వాళ్ళు వచ్చి అలాంటి వాళ్లతో ఛీ ఛా అంది రేణుక కంపరంగా. ఛీ చాలు, ఏమన్నా ఆకలి అన్నిటినీ లొంగదీస్తుంది. అందుకే పెద్ద చదువులు చదువుకో. పెద్ద చదువు వివేకాన్నిస్తుంది. చదువు నీకు సమాజంలో ఉన్నత స్థాయినిస్తుంది. ఉద్యోగం సంపాదన నీకు హోదానిస్తాయి. అదే నీకు సంస్కారం నేర్పుతుంది. ఆలోచించే శక్తినిస్తుంది. సినీ హీరోయిన్ కావాలంటే ఆ స్థాయికి వెళ్ళు. నీకు అందం అర్హత ఉంటే అన్నీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి వాలతాయి. ఆ స్థానం నీవు సంపాదించుకోవాలంటే కొన్నాళ్ళు అన్నీ మర్చిపో. చదువుకో. చదువు తప్ప ఇంకో ధ్యాస వద్దు. ఈలోగా నీలో వయసుకు తగ్గ పరిణితి వస్తుంది. అప్పుడు ఏ మార్గం ఎంచుకోవాలో నిర్ణయించుకోగల సత్తా నీకు వస్తుంది. రేణు, నీ బతుకు నా బతుకులా కాకూడదన్న ఒకే ఒక్క గమ్యంతో బతికాను. నేను బతకడం కోసం మరో దారి లేక అడ్డమైన బతుకు బతికాను. నిన్ను కన్నందుకు నా తప్పుకి శిక్షగా నన్ను బలి చేయకూడదని ఒకే ఒక్క కోరిక నన్ను బ్రతికించింది. నా ఆశని వమ్ము చేయకు. నా ఆశయానికి సమాధి కట్టకు. నీకు దండం పెడతాను. సీత ఏడవడం ప్రారంభించింది. ఆ ఏడుపు మధ్యలోనే మొదటిసారి కూతురికి తన కథ చెప్పి మళ్ళీ ఏడ్చింది. నమ్మశక్యం కానట్టు ఆశ్చర్యంగా చూసింది రేణుక. అమ్మా, మరి ఇలాంటి తోడేళ్ళు అక్కడ ఉండవా? అమాయకంగానే అడిగిన కూతురు మాటల్లో నిజం ఉందని తెలుసు సీతకి. ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. కానీ ఇలా ఇంత నిర్భయంగా విచ్చలవిడిగా రాలేరు. అక్కడ కాపలా ఉంటుంది, కట్టుబాటు ఉంటుంది, కట్టడి ఉంటుంది, గేట్లు ఉంటాయి. చూడు రేణు, చెడిపోదలుచుకున్న వారిని ఏ గేట్లు కాపలాలు ఆపలేవు. అక్కడంటే ఇక్కడ నిన్ను వ్యామోహంలో పడేసే అవకాశాలు ఎక్కువ. నీ చేత తప్పు చేయించే పరిస్థితులు ఎక్కువ. అక్కడ ఇలాంటి రాజేష్లు, హనుమంతులు, శంకర్లు ఉంటారు. కానీ నిన్ను అందుకోవడానికి చాలా దారులు వెతుక్కోవాలి. ఇక్కడ ఆ దారులు సులువు. ఇక్కడ అప్పుడే వాళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి. వాళ్ళకి ఏం కావాలో, నిన్ను ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. అందుకోసం నిన్ను నిస్సహాయ స్థితిలోకి నెడతారు. ఆ ధాటికి నిన్ను నీవు కాపాడుకోలేవు. తల్లిగా నేను ఎన్ని జాగ్రత్తలు చెప్పినా నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎవరి హద్దులో వాళ్ళని ఉంచాలి. వివాహ బంధాలు లేని ఆడదాన్ని ఏ మగాడు శాశ్వతంగా భరించడు. అది వాడి నైజం. వాడుకోవడానికే తప్ప వాగ్దానాలు నిలుపుకోడు. ప్రతి ఆడపిల్ల ప్రేమ అనే 2 అక్షరాల మాయాజాలంలో పడుతుంది. అది ఆడపిల్లలకి శాపం. భ్రమరం మధుగ్రోలడానికే తప్ప మరెందుకు కాదని మగవాడి ఆలోచన. ఎంతో వివరంగా నీకు ఈ జాగ్రత్తలు చెప్తున్నాను. ఇవన్నీ స్తోత్రపాఠాల్లా రోజు కంటతా పట్టాలి. ఇంక నిన్ను రక్షించుకునే బాధ్యత నీదే. నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మెట్ల దగ్గర నిలబెట్టే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జారిపోకుండా జాగ్రత్తగా గమ్యం చేరాల్సిన బాధ్యత నీదే. నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టేది నీ చదువే. అదే నీ గమ్యం. అర్థమైందా? రేపే నీ ప్రయాణం అని లేచి కళ్ళు తుడుచుకుంది సీత. రేణుక బట్టలు పెట్టెలో సర్దడం ప్రారంభించింది. అయోమయంగా చూస్తోంది రేణుక. లేవాలి. నువ్వు ఆలోచించే సమయం దాటిపోయింది. ఆచరించే సమయం వచ్చింది. లేచి పుస్తకాలు, నీ సామాన్లు సర్దుకో. మరో దారి ఉండదా అనే ఆలోచన నీలో రానియకు. ఇదొక్కదారే నీ ముందుంది. తల్లి మాటల్లో నిజం అర్థమయ్యి అర్థమవునట్లున్నా నిజమే కాబోలు మరో దారి కాదేమో తనకి. తనని తాను నమ్మించుకుంటూ తిరుగులేని తల్లి నిర్ణయాన్ని కాదనే ధైర్యం లేక లేచి పుస్తకాలు సర్దడం మొదలుపెట్టింది రేణుక. తల్లి నిర్ణయం సరైనదేనన్న సంగతి ఇప్పుడు గ్రహించలేకపోయినా గ్రహించే వయసు వచ్చాక చేతులెత్తి దండం పెట్టుకుంటుందేమో ఆ తల్లికి. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.